నేను ఇంజనీరింగ్ చదువుకుని దేవుడి సేవకు వచ్చా. 23 సంవత్సరాల వయసు అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నా. నేను 15 సంవత్సరాల వయసులోంచే నాకు భయంకరమైన వ్యసనాలకి నేను లోనయ్యా. నా గత జీవితం తెలిసిన వాళ్ళు అంటారు, ఈయన్ని దేవుడు కూడా బాగు చేయలేడు, ఈయన్ని ఎవరు బాగు చేయలేరు అనేవాళ్ళండి. నన్ను నా జీవితాన్ని చేసి నా కుటుంబీకులు ఏడ్చేవాళ్ళు, నా తల్లిదండ్రులు ఏడ్చేవాళ్ళు. భయంకరమైన వ్యసనాలకి లోనయ్యేవాడిని. మా ఊర్లో నాకున్న సాక్ష్యం, కొంతమంది నా స్నేహితుల తల్లిదండ్రులు అయితే నాతో సహవాసం చేయడానికి కూడా వాళ్ళు నా స్నేహితులను పంపించేవాళ్ళు కాదు. ఎందుకంటే నాతో పాటు సహవాసం చేస్తే వాళ్ళు కూడా పాడైపోతారని. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను మార్చింది దేవుని వాక్యం. యేసుక్రీస్తు నా మతాన్ని మార్చలా, యేసుక్రీస్తు నా బ్రతుకుని మార్చాడు. యేసుక్రీస్తు నా మనసును మార్చాడు. యేసుక్రీస్తు నా స్థితిని మార్చాడు. యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవితాన్ని మార్చిన, ఈ బ్రతుకులు, ఈ జీవితాలు మార్చిన యేసుక్రీస్తునే ప్రకటిస్తాము తప్ప మతాలు మార్చే క్రీస్తుని కాదు మేము ప్రకటిస్తుంది. జీవితాలు మారుస్తున్న క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఎవరు మార్చలేని, ఎవరు బాగు చేయలేని నా జీవితాన్ని బాగు చేసిన యేసయ్యను ప్రకటిస్తూ బాగుపడాలని మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం తప్ప ఏ లాభం కోసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా,